భయపెట్టాలని చూస్తారు. ఎందుకనంటే మనిషికి ధైర్యమే మొదటి ఆయుధం. దేవునికి స్తోత్రాలు. ధైర్యమే మొదటి ఆయుధం. ఆ ధైర్యాన్ని చెడగొట్టేస్తే ఇక నువ్వు దేన్ని చేయలేవు, తినలేవు, పడుకోలేవు. స్తోత్రం. భయం కంటే పెద్ద రోగం ఇంకొకటి లేదు. ఏ రోగమైనా సరే, ఏ సమస్య అయినా సరే, మొదట సమస్యలు మానవునికి వస్తాయి, కష్టాలు మానవునికి వస్తాయి, ఇరుకులు మానవులకు వస్తాయి, ఇంట్లో తట్టుకోలేని శ్రమలు మానవులకు వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే నిన్ను భయపెట్టడానికి వస్తాయి. కానీ నా యేసయ్య అన్నాడు, భయపడుకుడి అని చెప్పాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన ఏమన్నాడో తెలుసా? భయపడుకుడి అన్నాడు. ఎవరితో చెప్పాడు? భయపడిపోతున్న శిష్యులతో చెప్పాడు. దేవునికి స్తోత్రాలు. 365 సార్లు భయపడొద్దని రాశాడు బైబిల్ గ్రంథంలో. స్తోత్రం.